చల్లచల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఐస్ క్రీమ్ రుచిని ఆస్వాదించకుండా ఉండటం ఎవరికైనా కష్టమే. కానీ అందులో చిక్కని పాలు, పంచదార బరువుని, కొలెస్ట్రాల్‌ని పెంచుతాయన్న భయంతో చాలామంది చిన్న స్కూప్‌తోనో సరిపెట్టుకోని పరిస్థితి. ఇక జంతు ఉత్పత్తులకు దూరంగా ఉండేవాళ్ళు ఐస్ క్రీములను కష్టంగానైనా పక్కన పెట్టేస్తారు. అయితే వీళ్ళంతా హాయిగా చప్పరించేలా వస్తున్నాయి ఇప్పుడు వీగన్ కమ్ మిల్లెట్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్‌ని చూస్తే పెద్దలైనా చిన్న పిల్లలైపోవాల్సిందే. ఒక్కదాంతో సరిపెట్టుకోలేరు. ఆ రుచి అలాంటిది మరి. ఎంత వేగజేయం తీసుకున్న వాళ్ళైనా మాంసాహారాన్ని వదిలిపెట్టగలరేమో కానీ మృదువైన ఐస్ క్రీమ్ని చూస్తే ఆగలేరు. అలాగని జంతు ఉత్పత్తులను తినకూడదు పెట్టుకున్న నియమాలన్నీ మీరలేదు. పోతే డైరీ పాలల్లోనే లాక్టోజ్ కొందరికి సరిపడదు. కానీ ఎవరైనా ఎంతకని నోరు కట్టుకోగలరు? ఇలాంటి వాళ్ళు పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే కాబోలు గింజల నుంచి పాలు, పెరుగు తయారు చేసినట్టే ఐస్ క్రీమ్ను రూపొందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. కొత్తగా రాగులు, కొర్రలు, ఒరిగలు వంటి చిరుధాన్యాల నుంచి సైతం పాలను తీసి వాటితోనూ ఐస్ క్రీమ్స్ చేయడం చెప్పుకోదగ్గ విశేషం. డైరీ పాల రుచిని మరిపించేలా సోయా, కొబ్బరి, వాల్నట్స్, ఓట్స్, బాదం పాలకు రకరకాల పండ్ల రుచుల్ని, కకోవాని జోడించి వీటిని తయారు చేస్తున్నారు. డైరీ పాలను విరగ్గొట్టి దాని నుంచి ప్రోటీన్ను వేరు చేసినట్లే గింజల పాలను సైతం పులియనిచ్చి ప్రోటీన్ను తీసి ఐస్ క్రీమ్ చేయడంతో మామూలు ఐస్ క్రీమ్ లాగే చిక్కని రుచితో ఉంటున్నాయి. నిజానికి వీగన్ ఐస్ క్రీమ్ తయారీ దశాబ్దాల క్రితం మొదలైనా ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది. ఢిల్లీకి చెందిన వైట్ కట్ అనే కంపెనీ మన దేశంలో మొదటగా వీగన్ ఐస్ క్రీమ్ను ప్రారంభించింది. ఇప్పుడు ఈ కంపెనీ 19 రకాల ఫ్లేవర్లతో మెట్రో నగరాలంటిని తమ ఉత్పత్తులను అందిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రాన్స్ వంటివి లేకుండా తయారు చేస్తున్న ఈ నాన్ డైరీ కంపెనీ పేటా సంస్థ నుంచి వీగన్ ఫుడ్స్ అవార్డును అందుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న నోమో కంపెనీ అయితే చక్కెర సైతం కలపకుండా కేవలం అంజీర్, ఖర్జూరం, తాటి బెల్లం వంటి వాటితోనే తీయదనాన్ని తీసుకొస్తున్నాయి. పపా క్రీమ్, వీగన్ హార్ట్ వంటి కంపెనీలు మధుమేహులు సైతం తినగలిగే వీగన్ ఐస్ క్రీమ్ను తెస్తున్నాయి. బాస్కిన్ రాబిన్బో, నోటో, -30, బెలో షాప్స్ వంటి అనేక కంపెనీలు మాత్రం డైరీతో పాటు వీగన్ ఐస్ క్రీమ్ తయారీని చేపట్టాయి. హైదరాబాద్కు చెందిన జెలాటికా కంపెనీ అచ్చంగా ఓట్స్ పాలతో ఐస్ క్రీమ్ చేయడంతో పాటు నువ్వుల లడ్డూ రుచినితోనూ వీగన్ ఐస్ క్రీమ్ను అందిస్తోంది. వీటి రుచి డైరీ వాటికన్నా ఎంతో బాగుందని చెబుతున్నారు తిన్నవాళ్ళు. పోతే తమిళనాడులోని తిరుచికి చెందిన సిరి ఐస్ క్రీమ్ పార్లర్ రాగులు, ఒరిగలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల నుంచి సైతం పాలను తీసి మరీ ఐస్ క్రీమ్ను తయారు చేస్తుంది. వీటిల్లో మామిడి, నేరేడు, సీతాఫలం, అరటి, స్ట్రాబెర్రీ, చాకోలెట్, పీనట్ బటర్ ఇలా 15కు పైగా ఫ్లేవర్లు ఉన్నాయట. జామ, మిర్చి, అల్లం, పచ్చి మామిడి వంటి భిన్నమైన రుచులతోనూ ఐస్ క్రీమ్ ప్రియులను అలరిస్తుంది ఈ సంస్థ. జంతు సంబంధిత ఉత్పత్తుల్లోని చెడు కొలెస్ట్రాల్ గుండె, రక్త ప్రసరణ సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే డైరీ ఐస్ క్రీమ్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండే చిక్కని పాలనే వాడతారు. దీనికి పంచదార కూడా తోడడంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అదే వీగస్ పాలతో చేసిన వాటిల్లో చక్కెర ఉన్నప్పటికీ సాచ్యురేటెడ్ కొవ్వుల శాతం తక్కువ. పైగా వీటి నుంచి పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, ఈసి వంటి పోషకాలు అందుతాయి. దాంతో వీటి వల్ల రక్తంలో చక్కెర శాతం, బీపీ పెరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. వీగన్ ఐస్ క్రీమ్స్తో ఇన్ఫ్లమేషన్ సమస్య కూడా ఉండదు. ఇవన్నీ ఎలాగున్నా బరువు పెరుగుతారని భయపడేటోళ్ళు ఈ వీగన్ ఐస్ క్రీమ్స్ 1కి 2 నిశ్చింతగా తినేయచ్చు.